నమస్కారం. నేను చందు. వెనక్కి నడుస్తున్నాం. జ్ఞానం వెనుక అజ్ఞానం, తెలివి వెనుక అమాయకత్వం, ధైర్యం వెనుక భయం, మనిషిని పట్టి పీడించే శత్రువులు. సుఖజీవనానికి, సంఘ సామరస్యానికి మూలమైన విశ్వాసం స్థానే అవిశ్వాసం, అంధవిశ్వాసం కాటేసే కాల సర్పాల్లా కాచుకు కూర్చుంటాయి. వీటి వలలో చిక్కిన మనిషిని ఛాందస ఆలోచనలు, దురాచార పోకడలు చీకటిలోకి మరింతగా నెట్టేస్తాయి. ముందుకు వెళ్లాల్సిన దారి తెలియక గిలగిలలాడిపోతాడు మనిషి. తారసపడి తరుణోపాయం చూపించే వారి మాటలు వినడానికి సిద్ధపడతాడు. అందులో నిజాలేంటో ఆలోచించడు. అసాధ్యమైన సాధించేందుకు ముందుకు దూకుతాడు. సలహాలిచ్చే వ్యక్తులు ఆత్మీయులుగా గోచరిస్తారు. మనిషి బలహీనతను, అమాయకత్వాన్ని, ఆలోచనను ఆసరాగా తీసుకొని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు కొందరు. మానవాతీత శక్తులున్నాయని, అవి కష్టాల కడలిని దాటిస్తాయని నమ్మించి వాటికి బానిసను చేసి చీకటిలోనే స్థిర నివాసం ఉండేట్లు చేస్తారు. అద్భుతాల పేరిట అభూత కల్పనలు సృష్టించి అటువైపు అడుగులు పడేలా చేస్తారు. గుడ్డిగా నమ్మిన మనిషి ఆ చట్రంలో ఇరుక్కుపోతాడు. సమయాన్ని, ధనాన్ని వెచ్చించి మోసపోతాడు. కుటుంబ సంబంధాలను, ప్రాణాలను పణంగా పెట్టేందుకు వెనుకాడడు. విచక్షణను మర్చి చదివిన చదువులకు, విజ్ఞానానికి తిరోధకాలిచ్చి వింత మనిషిలా ప్రవర్తిస్తాడు. చేస్తున్నది తప్పని బురదలో మునిగిన తన బుద్ధిని ప్రక్షాళన చేసుకోవాలని ఏమాత్రం ఆలోచించడు. వెనకటి రోజుల్లో అపశకునాల పేరిట ఇతరులను అవమానించి మూర్ఖంగా ప్రవర్తించిన మనిషి నేటికి గుడ్డి నమ్మకాల్లో మగ్గిపోవడం శోచనీయమే. భూ నిక్షేపాలు కలలో కనిపించి వెలికి తీయమని బలులు కోరాయని, అదృష్టం కోసం కన్నబిడ్డల్నే కడతీర్చమని అతీంద్రియ శక్తులు చెప్పాయని మానవత్వాన్ని మర్చి ప్రవర్తించే వ్యక్తులు అక్కడక్కడ కనిపించడం బాధాకరమే. ఇదొక గాఢంధకార కూపం. ఇది మూర్ఖపు చింతలతో బయటకు రాలేకపోతున్న స్థితి. కడలి లోతుల్ని, అంతరిక్షపు అంచుల్ని ఛేదిస్తున్న కాలంలో పైత్యకారుల విపరీత బోధనలు విని మనిషి రాతికాలపు మనిషిలా ప్రవర్తించడం అత్యంత జుగుప్సాకరం. ఈ విపరీత ధోరణులకు స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తు అంధకార బంధురమే. బుద్ధిని నిలకడపరిచి బతుకును బాగు చేసుకునే ప్రయత్నం ప్రారంభించాలి. విజ్ఞానపు దివిటి వెలుగును వెలిగించి తప్పు దోవను సరిదిద్దుకోవాలి. ఆలోచనలకు పదును పెట్టి ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలు బలంగా సంధించాలి. సమాధానాలకై అహరహారం అన్వేషించాలి, సాధించాలి. విజ్ఞాన కిరణాలు ప్రసరిస్తున్న మొద్దు నిద్ర లేవకపోతే ఎప్పటికీ ఉషోదయం కనిపించదు. అసంబద్ధమైన ఆలోచనలు పక్కన పెట్టి హేతువాద దృష్టిని అలవర్చుకోవాలి. మూఢనమ్మకాలను దూరం చేసుకొని సత్యంతో ధైర్యంగా అడుగులు వేసే మనిషే నిజమైన మనిషి అన్నారు వివేకానందులు. శాస్త్రీయ స్ఫూర్తిని నింపుకొని మానవతావాదాన్ని జతచేసి తనను తాను దిద్దుకోవాలి. గ్రహగతులను లెక్కిస్తూ భవిష్యత్తు ఫలితాల కోసం ఎదురుచూడక భూమి మీద నిలిచి ఆలోచించాలి. అదృష్టంపై ఆధారపడక తెలివిని, శక్తియుక్తుల్ని నమ్ముకొని బతకాలి. ఒక్క రోజులో అందలమెక్కాలన్న తలపునకు చుక్కపెట్టాలి. ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని ముందుకు సాగాలి. భయపడేవారున్నంతకాలం భయపెట్టేవారుంటారని గమనించాలి. రోజువార్తనతో నడుస్తూ తన వారిని నడిపిస్తూ రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలే తప్ప సమాజ శ్రేయస్కు భంగం కలిగిస్తే ముందున్న తరాలు నిర్వీర్యమవుతాయి. తదేక దృష్టితో ముందుకు నడిస్తే వేగం పెరిగి గమ్యం కనిపిస్తుంది. కావాలని వెనక్కి నడిస్తే అడ్డదిడ్డంగా అడుగులు పడి చతికిల పడక తప్పదు అని మాడుగుల రామకృష్ణ గారు చెప్తున్న అంతర్యామి ఇది. వెనక్కి నడుస్తున్నాం. మరి వివేకానందుడు ఏం చెప్పిండు? మరి మతం దృష్టిలో మనం ఎట్లా పోతున్నాము, ఎంత గుడ్డిగా నమ్ముతున్నాం ప్రతిదీ అనేది ఈరోజు సారాంశం. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.